వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీసర్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలి అనుకుంటే మీకు అలైట్ మోషన్ యాప్ కావాలి. అలైట్ మోషన్ యాప్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ కనుక మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది ఎక్స్ఎంఎల్ ఫైల్ కావచ్చు అండ్ ప్రీసెట్స్ కావచ్చు, అక్కడ ఏది ఇంపోర్ట్ అయితే అది ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్గా ఇప్పుడు మనం అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా ఇక్కడ మీ లోగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ ఒకటి ఇచ్చాను, ఇక్కడ ఒక గ్రూప్ ఇచ్చాను. దీని తర్వాత మధ్యలో లిరిక్స్ కూడా ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్, 2 లిరిక్స్ ఉంటాయి. ఆ 2 లిరిక్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మధ్యలో బీట్ మార్క్ మధ్యలో మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అయితే 2 ఫొటోస్ యాడ్ చేశాను. టైం ఎక్కువ తీసుకుంటుందని మీకు మళ్ళీ ఎలా యాడ్ చేయాలనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ఇలా టచ్ చేయండి. టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది ఇలా కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా నేనైతే ఫొటోస్ అన్ని యాడ్ చేశాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్కి వచ్చాక చూడండి, కరెక్ట్గా 6 మిల్లీ సెకండ్ల దగ్గర మనకి గ్రూప్ అని ఒకటి ఉంది. ఈ గ్రూప్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ దీని మీద ఇలా టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన ఫేవరెట్ హీరో ఎవరైనా సరే. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి స్టార్ సింబల్ ఉంది కదా, ఇమేజ్ సెట్స్ అని, ఈ స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజెస్ మీరు టచ్ చేయండి. టచ్ చేసి చూసండి, రైట్ సైడ్ కార్నర్ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది వేరేది రీప్లేస్మెంట్ అయిపోయింది. సేమ్ యాజ్గా మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకోటి ఇచ్చాను గ్రూప్ అనేది. దీన్ని కూడా సేమ్ యాజ్గా ఏం చేస్తారంటే మళ్ళీ ఈ గ్రూప్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మనం ఇమేజ్ అనేది చేంజ్ చేద్దాం. చూడండి, ఈ ఇమేజ్ మీద ఇలా టచ్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి సేమ్ యాజ్ ఇక్కడ స్టార్ సింబల్ మీద టచ్ చేసి ఇంకొక ఫోటోని టచ్ చేసి చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రీప్లేస్మెంట్ అనేది మనకు ఫోటో అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే మనం ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ చివర్లో చూడండి 3 లేయర్స్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఏంటి అంటే ఇవి హెచ్డి సిసిఆర్ ఎఫెక్ట్ అనమాట. ఇది నేను ఎలా అప్లై చేయాలనేది లాస్ట్ చివర్లో చెప్తాను. ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంది కదా, ఆ బీట్ మార్క్లోకి వచ్చేసి ఇప్పుడు ఎక్కడ నుండి అయితే మనకి ఫోటో స్టార్ట్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 5.18 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి మనకి కరెక్ట్గా 8.9 మిల్లీ సెకండ్ల వరకు 2 పెద్ద ఫొటోస్ ఉంటాయి. ఈ 2 ఫొటోస్కి మనం ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ ఎఫెక్ట్ చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. సేమ్ యాజ్గా మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ చేసాము. సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ చూడండి 9.4 మిల్లీ సెకండ్ల కానుండి మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ కాడికి రావాలి. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ యాజ్గా ఇక్కడ ఎన్ని చిన్న ఫొటోస్ ఉంటాయో అన్నిటికీ కూడా మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి.
అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. మీకు మళ్ళీ ఒక బీట్ మార్క్ అనేది డబల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను. అది ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ తర్వాత మధ్యలో చూడండి బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ అనేది దీని గురించి కూడా మళ్ళీ తర్వాత చెప్తాను నేను. ఇక్కడ చూడండి మళ్ళీ చిన్న ఫొటోస్ అని ఉన్నాయి. ఈ ఫొటోస్ అన్నిటికీ కూడా మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్, డబల్ బీట్ మార్క్ అనేది మనకి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, డబల్ బీట్ మార్క్ అనేది మనకి 19.13 మిల్లీ సెకండ్ల దగ్గర డబల్ బీట్ మార్క్ ఉంది. అక్కడ వరకు కూడా ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 2 ఎఫెక్ట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డబల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు వెళ్దాం. మళ్ళీ ఫస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం 3వ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి ఈ ఫొటోస్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 వరకు కూడా ఈ 3వ ఎఫెక్ట్ అనేది మీరు కంప్లీట్గా ఇచ్చేయండి. ఇచ్చాక మళ్ళీ మనం ఎక్కడైతే ఫస్ట్లో 2 ఫొటోస్ వదిలేసాం కదా, ఆ ఫొటోస్ కూడా ఇదే ఎఫెక్ట్ అనమాట. సేమ్ యాస్టీజ్గా ఎండ్ వరకు కూడా ఇదే ఎఫెక్ట్. వదిలేసిన ఫొటోస్ అన్నిటికీ కూడా ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు వదిలేసిన అన్ని ఫొటోస్కి ఇచ్చాం కదా, మీకు మధ్యలో లిరిక్స్ కాకుండా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ బ్లాక్ అంటే ఎంటీగా కనపడుతుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాక్ట్గా 14.2 మిల్లీ సెకండ్ల దగ్గర ఒక ఫోటో అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఇలా డ్రాగ్ చేసేయండి. చేశాక ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఈ ఫోటో మించి పైకి ఇలా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళాక ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకి అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అప్లై అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా మళ్ళీ చూడండి, ఎక్కడైతే ఫోటో స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి మనం ఈ ఎఫెక్ట్ అనేది మీకు చెప్పాను కదా, సీసీ ఎఫెక్ట్ అనేది అది అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఒకసారి చూద్దాం. పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఇచ్చాను కదా, 3 లేయర్స్. ఇక్కడ ఇదేం చేస్తారంటే చూడండి, ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి. ఇటు చివరిలో ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ఆకారంలో, దీని మీద టచ్ చేసి ఇక్కడ సింపుల్గా కాపీ 3 లేయర్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్రూప్ ఎఫెక్ట్ కాకుండా ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫోటోస్ స్టార్ట్ అయ్యాయో, ఎక్కడైతే మనకి ఫొటోస్ అనేది స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి ఈ ఎఫెక్ట్ మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా మనకి ఫొటోస్ వచ్చేసి 4.22 మిల్లీ సెకండ్ల దగ్గర నుండి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే సింపుల్గా ఇక్కడ చూడు, లేయర్ సింబల్ మీద ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్, అక్కడ కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ అనేది చేసేయండి. పేస్ట్ అనేది చేశాక చూడండి ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ అనేది మనకి ఇలా అప్లై అవుతుంది. దీన్ని ఎక్కడి వరకు అంటే చూడండి, దీన్ని కరెక్ట్గా మళ్ళీ సేమ్ యాజ్ ఇందాకట్లాగా ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఇలా 3 మీద ప్రెస్ చేసి పట్టుకొని ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఇలా చివరికి తీసుకెళ్ళండి. చివరికి ఎండ్ వరకు ఇలా తీసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద డౌన్లో ఉంది కదా ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఎండ్ వరకు అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.